సో గాయ్స్ శ్రావణ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇప్పటిదాకానే ఫోన్ చేసినాం, మొబైల్ ఎత్తుతలే. శ్రావణ్ వాడు ఒక్కరు ఎత్తిండు. ఉజ్వల్ నేనైతే వచ్చేసినాం. కానీ మోడల్ మోడల్ సూపర్ మోడల్ అడల్ అడల్ గుండె దడల్ అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న. ఇప్పుడే శ్రావణాన్ని అయితే పికప్ చేసుకున్నాం. అరే చూడు కాక ఎటు పోతున్నాం మనం. ఇప్పుడే శ్రావణాన్ని అయితే పికప్ చేసుకున్నాం. ఎటు పోతున్నాం అంటే ఇద్దరే టైంపాస్ అవుతుంది అనేసి తిరగని అట్లనే జర మంచిగా తిరిగేసి టిఫిన్ చేసేసి మళ్ళా నైట్ ఇంటికి అనుకోవాలి. అంటే అప్పుడు మీ అందరికి గుడ్ మార్నింగ్, మాకు గుడ్ నైట్. మాకు ఎట్లా అంటే యూఎస్ టైమింగ్ కానీ నా డైలీ రొటీన్ ఏం తెలుసా, మంచిగా 6 గంటలకు లేస్తా కాదు, సాయంత్రం 6 గంటలకు లేచి మబ్బులో మళ్ళీ 6 గంటలకు అనుకుంటా. చాలా డిసిప్లిన్తో ఫాలో అవుతాడు ఆ టైమింగ్ అయితే. అదైతే ఎగ్జాక్ట్గా లేస్తాం మళ్ళీ. ఎందుకంటే 6 గంటలకు అనుకుంటా. ఫోన్ ఏం చేస్తావు ఆ టైం దాకా అని అంటే అందరు యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కదా, అన్ని వీడియోలు చూస్తా. వాళ్ళకి పైసలు ఇస్తాడు. పైసలు ఇట్లా మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ డిసిప్లిన్తో ఉండండి. సక్సెస్ మీకు ఆలకాడికి వస్తుంది. కాలకాడికి వస్తుంది. మళ్ళా ఈడ్చి అన్నా కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంది అప్పుడు. సక్సెస్ అనేది గుండెల్లో ఉండాలి. సో గాయ్స్ మనోడైతే మంచిగా జిమ్కు పోతుండు. మొత్తం చెస్ట్ మొత్తం హిమాయత్ నగర్ కాడున్నాం. హిమాయత్ నగర్ నీలాఫర్ అనుకోరాదు. సర్ఫ్ నీళ్ళు అసలు మేము బయటికి రాకపోతుండే ఒకటే ఫోన్ చేసిండు శ్రవణ్, బాయ్ రండి బాయ్ పోదాం బాయ్ అంటే సరే ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది కదా అని వచ్చినాం. లేకపోతే మస్తు వండుకుంటుండే. ఫోన్ చేసినా నువ్వే ఫోన్ చేసినావు కదా మనకు సరే జల్దీ ఫోన్ చేయరా అడుగుతాను చేసిన. ఇప్పుడు చూసేటోళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది, అరే ఎవర్రా ఫోన్ చేసినాడు ఫస్ట్ అని. ఏంటి మమ్మీ ఎవడీడు? టిఫిన్ తినా నీకు చేయనీకా ఇట్కే నీ లెఫ్ట్ కొడితే మన అర్థమవుతుందా? లెఫ్ట్ కొడితే మన అర్థమవుతుందా? ఇప్పుడు ఆడ మన ప్లేస్ అన్నాడు కదా, మన ప్లేస్ పేరు చెప్తా. 2000 years later. సో గాయ్స్ మనమైతే నారాయణగూడ ఆర్కే టిఫిన్స్ లోపల పోయారు. మన వాళ్ళైతే కాక గోల్ తిప్పుతుంది. ఖాళీ దోశ మాత్రం సాలిడ్ ఉంటుంది అనుకో టేస్ట్ ఇట్లా. గోవా ఎట్లానే పోతున్నాం కాదు, ఒక ప్లాన్ వేసినాం ఇందాక హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వరకు. తెలంగాణ డైరెక్ట్ మహారాష్ట్ర అక్కడ నుంచి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ చాలా పెద్ద. అక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్లో జమ్మూలో వైష్ణోదేవి కాశ్మీర్, మళ్ళీ అక్కడ నుంచి కాశ్మీర్ ఇంకోటి మళ్ళీ హైదరాబాద్. రోడ్డు కారు రెండుకి తీసుకొని పోవాలి. కారు టోటల్ లుక్ చేయి. అందరికి 6 మెంబర్స్ టోటల్ 6 एक लाख 2 लाख అయితే ఏదో ఒకటి 1 लाख పక్కా 1 लाख ఒకటి ఫిక్స్ చేయి. 1.50 lakhs దగ్గర లక్షం అది మినిమం ఇంటికి 40,000, కార్ రెంట్కి 40,000, ఇంటికి 40,000.
కళ్ళు చెదిరిపోయినా వర్మ. టేస్ట్ ఎప్పుడు టేస్ట్ చెప్పు. బాగుంది టేస్ట్. ఇప్పుడే టిఫిన్ అయితే చేసినాం. టిఫిన్ చేసి బయటికి వెళ్ళినాం. ఇదో శ్రావణ్ వాళ్ళ దోస్తు వచ్చింది. శ్రావణ్ ఆడున్నాడు. శ్రావణ్ వాళ్ళ దోస్తులు వాళ్ళు. ఇలా మేము టిఫిన్ చేసినాం. ఇక కాక రెడీ అయిపోతుంది. ఇంటికి పోవాలా. వీళ్ళు ఏమన్నారంటే ఇంటికి 6కి పంపుతా అన్నారు. 6:10 అవుతుంది బా. ఇంట్లో ఏమని చెప్పాలి. ఏం చెప్పక టిఫిన్ చేసేసి వచ్చినామని చెప్పి. అయినా నీ ఫస్ట్ టైం మా మమ్మీ పంపించింది బా. అట్లుంటుంది మళ్ళీ మనం వేడికి వచ్చిన అదృష్టం ఉంటుంది. ఉన్నాడంటే ఏడికన్నా అవునుగా ఇది ఒకటి. ఉజ్వలాడు వచ్చింది అనుకో ప్రతి ఒక్కరిని పంపిస్తుంది అందరూ. బాబే బరా చలి పెడుతుంది. పొద్దున 6 కానీ చలి పెడుతుంది. చలి పెడుతుంది. మాకు కోయిడా వాటర్ ఫాల్స్ పోయేటప్పుడు కూడా పొద్దున 4 గంటలకు బయలుదేరినాము. 5 అవుతుంది. మాకు అంత చలి లేదు. 6 గంటలకు స్టార్ట్ అయింది. లైఫ్లో మర్చిపోలేము. గైస్ ఇప్పుడు స్టార్ట్ అయింది గైస్. మేము వచ్చినప్పుడు అయితే లేకుండే. అన్నీ మెల్లమెల్ల ఇప్పుడైతే మెల్లమెల్ల ఓపెన్ అవుతుంది. చలి కూడా మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం మిడ్ నైట్ రైడర్ గైస్. అక్కడిక్కడ వల్ల మనం పోతే ఓపెన్ ఉంటాయి. మీకు ఒకవేళ మిడ్ నైట్ 7 ఓపెన్ ఉంటాయో తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. అడిగి పోతాం నెక్స్ట్ దాంట్లో. సబ్స్క్రైబర్లు జర మా జల్దీ మానిటైజ్ చేపిస్తే దాంట్లో పోయి ఒక ఫార్చునర్ కొంటాం. జల్దీ మీరు జల్దీ సబ్స్క్రైబర్లు కొట్టేసి వీడియోలు ఎక్కువ మంది చూసి కమెంట్లు ఎక్కువ మంది చేసేసి లైక్లు ఎక్కువ మంది కొట్టి లైక్ చేయండి. కొడతలేరు మీరు. వ్యూస్ ఏమో 600-700 వస్తున్నాయి. లైక్స్ ఏమో 20-30 వస్తున్నాయి. తప్పిది ఇట్లయితే అట్లీస్ట్ 600 వస్తే ఒక 100. ఇప్పుడు మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? యావరేజ్ 300 అయితే పక్క వస్తున్నాయి. 300 మంది చూస్తున్నారు. దాంట్లో ఒక 50 మంది సబ్స్క్రైబ్ చేసుకోలేరా? ఓ 50 వేసుకోండి. మేము రేపు ఫామ్ హౌస్ పోతాం. ఆ వీడియో వచ్చేస్తాం 100%. మేము పోవడే కాదు, మేము పోయినాక నెక్స్ట్ టైం మీరు పోనీకి ఫర్ సపోజ్ మీరు మీ బ్యాచ్తో పోవాలనుకున్నారు అనుకోండి, అదే ఫామ్ హౌస్లో 50% డిస్కౌంట్ వచ్చేటట్టు మేము మాట్లాడతాం. 50 సబ్స్క్రైబర్లు పెరిగితే సండే మార్నింగ్ వల్ల మార్నింగ్ లోపల 50 సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం పక్కా ఫామ్ హౌస్ పోతాము. జస్ట్ పోడే కాకుండా మేము పోయే ఫామ్ హౌస్లో మీరు అంటే మీరు ఎప్పుడన్నా పోతే అప్పుడు మీకు 50% డిస్కౌంట్ వచ్చేటట్టు కూడా మాట్లాడతాం. సో గాయస్ జల్దీ 50 సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. సో గాయస్ వచ్చేసింది గాయస్. కాలు ఎట్లుంది చూడరు. కరుస్తాయి. చూడండి గాయస్ ఇంత మంచిగా ఉంది కాలే. హెయిర్ ఉంటే మస్తు ఉంటుంది కాలి బాగా అయితే. ఇక మనోడు అయితే మొత్తం బట్టలు అయితే కోమా షార్ట్ బొరాన్ బ్లాస్ట్. సో గాయస్ ఇక మీకైతే ఈ బ్లాగ్ నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిడ్ నైట్ రైడర్స్. సబ్స్క్రైబ్ చేయరు గాయస్. సో మేమైతే ఇంటికి వలిగిపోతున్నాం అనుకోరా బాబు రైడ్ అనుకో.